పదార్థానికి బడ్జెట్ పెడతాము. మీడియా అకౌంట్ 25 లక్షలు పెట్టుకోవాలి. మనకు అవసరం నీటి కోసం అది మీడియా అకౌంట్ యూజ్ చేయాలి. నీకు కేవలం 25 లక్షలు పెట్టుకోవాలి డబ్బు. రానున్న రోజుల్లో మళ్ళా వైఎస్ఆర్ జలాలని నిండలేదు. మళ్ళా మనం ఇంటి తెచ్చిన ట్యాంకర్ ఇంట్లో నీరు తోడుకోవాలి. అందుకే డబ్బు ఇస్తున్నాం. పోయి నేను ఒక అర్జీ ఇస్తాను మీకు, దాన్ని మీరు టైప్ చేసి ఇస్తారు కదా. నేను మిమ్మల్ని వివరణ ఇస్తే మీ వీడియో అకౌంట్ ద్వారా ఏం జరిగిందో చెప్పాల్సి ఉంటుంది. పేమెంట్ చేయాలని జరిగినాయి, స్టేట్మెంట్ తీసి కౌన్సిలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సిస్టమ్ ఉందా, ఏమేమి అవసరం ఉందో అది మాత్రం మీరు చేసి ఇస్తాను. అంటే నేను వచ్చి చెప్పలేదు, ఇప్పుడు నా సమస్య రాలేదు అజెండాలో, అంటే నేను మీకు చెప్పలేదా? కాదు సార్, ఇప్పుడు ఆదాయం గురించి మాట్లాడితే ఉండదు. పోనీ రూముల గురించి మొన్న ప్రత్యక్షంగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అర్థమైందా? ఇంత దందా చేయన్నారు అని ఎవరు సార్ అసలు అప్రూవ్ చేయండి, సిఓ నెంబర్ ఎవరు, ఆర్సీ నెంబర్ ఎవరు సార్ అప్రూవ్ చేయండి చెప్పండి సార్. మీరు ఆర్సీ నెంబర్ 822/2000 ప్రాంతీయ గుడ్ విల్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిఎస్ఎంఎస్ నెంబర్ 56 కింద మీరే ఇచ్చినారు. ఆ పేపర్లో ఆర్టికల్ వచ్చింది, దానికి మీరేమైనా ఖండించేది ఉందా? అంటే మమ్మల్ని నిర్దాక్షంగా మేము దొంగలని చెప్పి చూపిస్తున్నారా ఎట్లా? మీరు ఎందుకు మీరు ఆ రకంగా నిస్సాహంగా ఎందుకు సైలెంట్ గా ఉంటారు మీరు? అంటే మేము అడగలేమన్నా ఏమని? సార్ ఎవరు సార్ ఇచ్చింది జీవో నెంబరు? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే కదా ఇచ్చినారు మీరు. ఇచ్చినప్పుడు ఎవరు కౌన్సిలింగ్ ఏం చేస్తుంది? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అంటే ఆమోదిస్తుంది. మాకు తెలుసా? దందాలు చేసుకుంటున్నారు, పేపర్లు ఆర్టికల్ వస్తే మీరే సమాధానం చెప్తాను. కట్టుకోమంటే మీరే కదా సార్ ఇచ్చినారు అన్ని. ఇప్పుడు ఊరికే ఇచ్చినారా వాళ్ళకి? పేపర్ యాక్ట్ ప్రకారమే కదా ఇచ్చినారు మీరు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే కదా ఇచ్చినారు. ఎవరు? మీరే కదా అప్పుడు ఆర్వో, మీరు పాటించలేదు అప్పుడు. మీరే కదా ఆర్వో గారు, మీరు పాటించలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అని చెప్తాను నేను. మీరు రాకముందు కాదు, మీరు వచ్చిన తర్వాత నేను చెప్తాను. డేట్ వైజ్ అంశం పెట్టి చెప్తా ఉన్నాను. మీరే కదా సార్ ఉన్నారు, కట్టుకున్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? మీరు అక్కడ కట్టుకుంటా ఉన్నప్పుడు మీరే కదా ఆరోగ్యం ఉన్నారు, ఆయన కమిషన్ అన్నారు, అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? అక్కడ మీరు రూల్ ప్రకారం లేదని చెప్పి ఎందుకు నిలపలేదు? మరి అప్పుడు మీరు ఎందుకు సార్ నిలపలేదు? అప్పుడు ఇప్పుడు మమ్మల్ని దొంగ చేసి కూర్చోబెడుతున్నారు అందరినీ, మమ్మల్ని కౌన్సిల్ అందరినీ. ఏం సార్ మేము కౌన్సిలింగ్ సమాధానం రావాలని తప్పుడు మేము ఇచ్చే సమస్యలు మీరు ఏమైనా పరిష్కరిస్తా ఉన్నారా? అందులో ఇప్పుడు మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, మీరు అంశం పెట్టిన ఇప్పుడు ఈ అజెండా వస్తుంది. ఈ మీటింగ్ నేను అటెండ్ కాలేకపోయినా తెలియకుండా కొన్ని అంశాలు అయిపోయినాయి. తెలిసిన తర్వాత సమస్య పేపర్ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరు సార్ ఖండించాలా? ఎవరు సార్ ఖండించాలా? పెట్టింది ఎవరు? ఆమోదం చేయండి, ఖండించాలి. కౌన్సిలర్ మీరు ప్రత్యక్షంగా మమ్మల్ని చూపించినప్పుడు మీరు జవాబు చెప్పండి. పెట్టించిన నెక్స్ట్ రోజు మీరు పిలిచి ప్రెస్ వాళ్ళని మీరు ఈ ఆర్టికల్ రాశారు కదా, దీనికి సంబంధించిన జీవో, ప్రభుత్వ జీవో ఇది ఉంది ఇది కాదని చెప్పి మీరు ఖండించారా? మేము ప్రభుత్వానికి పంపించాము. ఎన్ని పంపించినా సార్ అట్లా పైనుంచి చెప్పండి సార్, ప్రభుత్వానికి మీరు పంపించేస్తా అంటున్నారు, ప్రజలు అందరికి పేపర్లో వచ్చింది, ఆపో పోతుందా? పోదు కదా, పోతుందండి. మీరు చెప్పాలి కదా, మీరు ప్రెస్ మీట్ చెప్పాలి కదా ఏం జరిగింది అనేది. కబ్జా చేసామని వచ్చింది, దాన్ని ఎక్కడ సార్ పేపర్లో వచ్చింది కదా, మీరు చదవలేదా? చదివాము, దానిపైన కలెక్టర్ గారు ఇప్పుడు కంప్లీట్ చేస్తామన్నారు. ఇన్స్పెక్షన్ రాలేదు, వాళ్ళు చూసి దానిపై ఏ నిర్ణయం తీసుకుంటారో ఆఫీస్ లో మనిషి పెట్టడం మీరే
తెలియాల్సింది ఎంపీ ల్యాడ్స్ వర్క్స్ ఈ రోజు రద్దు చేస్తాము. ఈ రోజు కాదు సార్, అది ఆ పనులు రద్దే కదా ఇది. సరే సార్, రద్దు ఆయన చేయలేదు, రద్దు కూడా సార్ కదా ఇది. అవును సార్, ఆయన కాంట్రాక్ట్ రద్దు చేస్తా ఉన్నారు. ఆయన వద్దు నేను చేయలేదు రద్దు చేస్తాను. ఓకే మంచిది, బాగానే ఉంది, రద్దు చేస్తాము. టెండర్లు పిలిచేస్తారా? ఎప్పుడు పిలుస్తారు? 12/12/2024 టెండర్ పిలిచాం సార్. అంటే ఈ రోజు మేము ఆమోదించాలి కదా. ఇప్పుడు మేము ఆమోదించాలి కదా. ఇన్వెస్టిగేషన్ తీసుకున్నాం సార్. ఇప్పుడు మేము ఆ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత హలో సార్, ఇనాక్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు? రద్దు చేయడం ఇవ్వాల్సిందే. రద్దు చేయాలి వర్క్ ఫస్ట్. కౌన్సిల్ సబ్జెక్ట్ రద్దు చేయడం ఇనాక్స్మెంట్ చేయాలి. ఇనాక్స్మెంట్ ఎప్పుడు తీసుకునేది? ఎప్పుడు తీసుకుని ఇనాక్స్మెంట్ రద్దు చేసిన తర్వాత తీసుకోవాలా? రద్దు చేయాలి ఫస్ట్. కౌన్సిల్ రద్దు చేయాలా? ఈ రూల్ ప్రకారం నడుపుతా ఉన్నారా? మీరు అధికారులు రూల్ ప్రకారం నడుచుకుంటా ఉన్నారా? రద్దే చేయలేదు. జవాబు చెప్పండి సార్. పత్రికా విలేకరులు ఉన్నారు, మా మీద చేసే అభియోగాలు మీరు అధికారం చూపించారు. మీరు కాదు. మీరు నడుచుకుంటా ఉంటారా? సార్ రూల్ ప్రకారం చైర్మన్ జవాబు తీసుకోండి సార్. రూల్ అయిన తర్వాత ఇన్స్పెక్షన్ తీసుకోండి. అంటే నేను వచ్చి చెప్పలేదు. ఇప్పుడు నా సమస్య రాలేదు అజెండాలో, అంటే నేను మీకు చెప్పలేదా? కాదు సార్, ఇప్పుడు ఆదాయం గురించి మాట్లాడితే ఉండదు. పోనీ రూముల గురించి మొన్న ప్రత్యక్షంగా ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అర్థమైందా? ఇంత దందా చేయన్నారు అని ఎవరు సార్ అసలు అప్రూవ్ చేయండి. ఆర్సీఓ నెంబర్ ఎవరు, ఆర్సీ నెంబర్ ఎవరు సార్ అప్రూవ్ చేయండి? చెప్పండి సార్ మీరు. ఆర్సీ నెంబర్ 822/2000 గుడ్ విల్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు GSMS నెంబర్ 56 కింద మీరే ఇచ్చినారు. ఆ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. దానికి మీరేమైనా ఖండించేగుండా? అంటే మమ్మల్ని నిర్దాక్షిణంగా మేము దొంగలని చెప్పి చూపిస్తున్నారా? ఎట్లా మీరు ఎందుకు మీరు ఆ రకంగా నిస్సారంగా ఎందుకు సైలెంట్ గా ఉంటారు మీరు? అంటే మేము అడగలేమన్నా ఏమని? సార్ ఎవరు సార్ ఇచ్చింది జీవో నెంబరు? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే కదా ఇచ్చినారు మీరు. ఇచ్చినప్పుడు ఎవరు కౌన్సిలింగ్ ఏం చేస్తుంది? ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అంటే ఆమోదిస్తుంది. మాకు తెలుసా? దందాలు చేసుకుంటా ఉన్నారు. పేపర్లు ఆర్టికల్ వస్తే మీ ఏం సమాధానం చెప్తాను? కట్టుకోమని చెప్పి మీరే కదా సార్ ఇచ్చినారు అన్ని. ఏం ఇప్పుడు దీనికి ఏం చెప్తారా వాళ్ళకి? వాళ్ళకి ఊరికే అన్నారా వాళ్ళకి? కదా పేపర్ యాక్ట్ ప్రకారమే కదా ఇచ్చినారు మీరు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే కదా ఇచ్చినారు. గతంలో రూల్ పొజిషన్స్ అవి పాటించకపోవడం వల్ల ఎవరు? మీరే కదా అప్పుడు ఆర్వో. మీరు పాటించలేదు అప్పుడు. మీరే కదా ఆర్వో గారు. మీరు పాటించలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అడుగుతాను నేను. మీరు రాకముందు కాదు, మీరు వచ్చిన తర్వాతే నేను చెప్తాను. డేట్ వైజ్ అంశం పెట్టి చెప్తా ఉన్నాను. మీరే కదా సార్ ఉన్నారు. కట్టుకున్నప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? మీరు అక్కడ కట్టుకుంటా ఉన్నప్పుడు మీరే కదా ఆరోగ్యం అన్నారు. ఆయన కమిషన్ అన్నారు. అప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు? అక్కడ మీరు రూల్ ప్రకారం లేదని చెప్పి ఎందుకు నిలపలేదు? మరి అప్పుడు మీరు ఎందుకు సార్ నిలపలేదు? అప్పుడు ఇప్పుడు మమ్మల్ని దొంగ చేసి కూర్చోబెడుతున్నారు అందరినీ, మమ్మల్ని కౌన్సిల్ అందరినీ. ఏం సార్ మేము కౌన్సిలింగ్ సమాధానం రావాలని తప్పుడు మేము ఇచ్చే సమస్యలు మీరు ఏమైనా పరిష్కరిస్తా ఉన్నారా? అందులో ఇప్పుడు మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు. దాంట్లో గెజిట్ అప్రూవల్ తీసుకోలేదు. మీరు అంశం పెట్టిన ఇప్పుడు ఈ అజెండా వస్తుంది. ఈ మీటింగ్ నేను అటెండ్ కాలేకపోయినా తెలియకుండా కొన్ని అంశాలు అయిపోయినాయి. తెలిసిన తర్వాత సమస్య పేపర్ వరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరు సార్ ఖండించాలా? ఎవరు సార్ ఖండించాలా? పెట్టింది ఎవరు? ఆమోదం చేయండి, ఖండించాలి. కౌన్సిలర్ సార్ మీరు ప్రత్యక్షంగా మమ్మల్ని చూపించినప్పుడు మీరు జవాబు చెప్పండి. పెట్టించిన అవును మీరు ఖండించారు. ఓన్లీ నెక్స్ట్ రోజు మీరు పిలిచి ప్రెస్ వాళ్ళని మీరు ఈ ఆర్టికల్ రాశారు కదా, దీనికి సంబంధించిన జీవో ప్రభుత్వం జీవో ఇది ఉంది, ఇది కాదని చెప్పి మీరు ఖండించారా? మేము ప్రభుత్వానికి పంపించాం. ఎన్ని పంపించినా సార్ అట్లా పై నుంచి ఎందుకు వచ్చింది? చెప్పండి సార్. ప్రభుత్వానికి మీరు పంపించేస్తా అంటున్నారు. ప్రజల్లో అందరికి పేపర్లో వచ్చింది. ఆపో పోతుందా? పోదు కదా. ఉందండి. మీరు చెప్పాలి కదా, మీరు ప్రెస్ మీట్ చెప్పాలి కదా ఏం జరిగింది అనేది. కబ్జా చేసామని వచ్చింది. దాన్ని ఎక్కడ సార్ పేపర్లో వచ్చింది కదా, మీరు చదవలేదా? చదివాము. దానిపైన కలెక్టర్ గారు ఇప్పుడు ఆ రూల్ పైన మీరు ఏమిస్తారు? వివరణ ఏమిస్తారు? కంపెనీ వేస్తామన్నారు. ఇన్స్పెక్షన్ రాలేదు. వాళ్ళు వచ్చి చూసి దానిపై ఏదైనా తీసుకున్నారో. పేపర్లోకి వచ్చింది, ఎస్ఐసి వచ్చింది, కలెక్టర్ మీరే.
నేను లేదని చెప్పలే. పేపర్లో వస్తే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఆ డిపార్ట్మెంట్ ఎత్తుకొని పెడుతుంది. కంపల్సరీ కలెక్టర్ మిమ్మల్ని అడిగేది వాస్తవమే. కలెక్టర్ గారికి మీరు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయవల్ల? సార్ రూల్ పొజిషన్ అయ్యింది, మనమే ప్రొసీడింగ్ ఇచ్చాము, వాళ్ళు రూల్ కట్టుకుంటుంది వాస్తవమే, దానికి అగ్రిమెంట్ లేట్ అయింది, మనం అగ్రిమెంట్ చెయ్యాలని చెప్పి ఆన్సర్ ఇవ్వాలి. కానీ అది రూల్ పొజిషన్ కాలేదు, రిజర్వేషన్ కాలేదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎవరు తప్పు ఎవరు చేసినట్టు? మీరు చేసినట్ట, మేము చేసినట్ట? మాకేం అథారిటీ లేదు, మీరు పెట్టి కూడా రావడం లేదు చెప్తే కూడా అంటే వర్కర్స్ మీరు కరెక్ట్ గా మీరు తీసుకుంటే వాళ్ళు ఎందుకు రారు? వర్కర్స్ ఎక్కువ పెడితే వాళ్ళు ఎందుకు రారు? ఊర్లో మేము జవాబు చెప్పాలి కదా మేడం. మొత్తంలో మేము తీసుకునేదానికి ట్రై చేసినాము, మా వల్ల కాలేదు, ఫైన్ కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. మీరు 50 మంది వర్కర్స్ని తీసుకొని వచ్చినా కూడా మాకు కూడా ప్రతి వార్డులో షార్టేజ్ ఉంది. మాది ఎక్స్టెన్షన్ ఏరియా అగ్రహారం నుంచి బోరెడ్డిపల్లి వరకు కనీసం 5-6 మంది కూడా పనిచేయలేదు. దయచేసి ఎమ్మెల్యే గారితో మాట్లాడి 10 మందిలో 15 మందిలో మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మీకు అదనంగా ఇద్దరిని మేము ఏర్పాటు మేము చేసేదానికి కుదరదమ్మా. ఫైల్ మూవ్మెంట్ నేను చెప్తాను. ఫైల్ మూవ్మెంట్ ఎమ్మెల్యే గారు చేస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ కలెక్టర్ గారు చేసి కమిషనర్ గారు కానీ చైర్పర్సన్ గారు కానీ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళాము. ఇప్పుడు ఎప్పుడు తీసుకెళ్లారు, ఎప్పుడు చెప్పారు? కౌన్సిల్ లో చర్చిస్తా ఉంటాం. మేము డైరెక్ట్ గా ఆయన కలవలేదు, మీరు చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఇక్కడ ఎమ్మెల్యే గారికి చెప్తారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి దృష్టికి కౌన్సిల్ ద్వారా తీసుకెళ్ళాలి. స్పందిస్తారు. ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళకుండా ఎమ్మెల్యే గారు స్పందించాలంటే వాళ్ళకు మార్చిలో కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనం ఇండస్ట్రీ తీసుకున్నాక మన సిబ్బంది రాక ఇప్పుడు ఈ కౌన్సిల్లోనే మనందరికి కూడా పెట్టడం జరిగింది. మనకు ఎందుకంటే ఒక 4 లక్షల పెట్టడం జరిగింది. మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. నెలకు మనం 40,000 రూపాయలు మనకు ఇచ్చినట్టు మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తాం. మన దగ్గర సిబ్బంది లేరు కాబట్టి. అలాగే మనకు సిబ్బంది కొరతను కూడా మనకు దాదాపు 13 పోస్టులు ఖాళీ ఉంటాయి. ఒక ముగ్గురు అంటే మనకు శానిటేషను పబ్లిక్ హెల్త్ శానిటేషన్ కావచ్చు, అలాగే మనకు ఆఫీసులో కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఫిలప్ చేయాలని మన గౌరవ శాసనసభ్యుల దగ్గర ద్వారా రికమెండ్ చేసి ఇప్పుడు కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది. ఒక 10 మందికి పెట్టాం. ఇప్పుడు 5 ఒక 3-8 మంది ఇంకొక 5 పోస్టులు కూడా మనం తీసుకొని మన జిల్లా కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ఆఫ్కాస్ ఎండీకి పంపించి త్వరలో ఫిలప్ చేస్తామమ్మా. అవి కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, నేను కూడా మాట్లాడినాను. ఆయన ద్వారా కూడా తీసుకుని ఇప్పుడు కౌన్సిల్లో కూడా పెట్టాము సబ్జెక్ట్. ఒకసారి సబ్జెక్టు చూసుకోండి, మనం అవి కూడా క్లోజ్ చేస్తాం. శ్రద్ధ తీసుకొని మీరు 26 వార్డులు సమానంగా డెవలప్ చేయండి. మీరు ప్రతిసారి ఎత్తినప్పుడు అంతా వాళ్ళు వీళ్ళు అనేది కాదు. గతంలో మనం ఆల్రెడీ 14 మంది వర్కర్స్కి మనం సిఆర్ తీసుకున్నాం కదా, దాన్ని మీరు క్యాన్సిలేషన్ చేయకుండా ఎట్లా అజెండాలు మళ్ళా మీరు పెట్టిస్తారు? ఇప్పుడు ఇక్కడ అడగతా ఉండేది మీరు సిబ్బంది కొరత అని చెప్తా ఉన్నారు. సార్ ఉన్నది నా మాట వినండి సార్ కొద్దిగా. సార్ మీరు మీ జవాబుకి నేను కట్టుబడి లేదు. నేను అడుగుతా ఉండేది గత ప్రొసీజరు. మీరు ఇప్పుడు 1 ఇయర్ మీరు ఉంటారు, మళ్ళా 1 ఇయర్ తర్వాత ఇంకో కమిషనర్ వస్తారు, మళ్ళా కొంతమంది సిబ్బంది ఇప్పుడు ఉంటారు అధికారులు, మళ్ళా 1 ఇయర్ తర్వాత వాళ్ళకి ప్రతిసారి సమావేశంలో జవాబు చెప్పలేను కదా. గతంలోనే మేము 2 సంవత్సరాల ముందే గతంలో మనం 14 మంది వర్కర్లు సిఆర్ తీసుకున్నాము. సరే, వాళ్ళకి అర్హత ఉండే, కానీ అర్హత ఉండే వాళ్ళకి మీరు ఇచ్చినారా? సార్ పేపర్లో ఇస్తాను సార్, కొద్దిగా వినండి సార్. మీరు నా క్వశ్చన్ని కొద్దిగా రిలైజ్ అవ్వండి. పేపర్లలో, యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా వర్కర్ల గురించి అవి ఇవి మీరు చూస్తూనే ఉన్నారు కదా.
మీరు ఎప్పుడైనా దీని గురించి గతంలో సిఆర్ అయిన విషయం మీరు ఎప్పుడైనా మీరు మాట్లాడినారా? కలెక్టర్ దగ్గర పోయినా సార్ మీ మౌనం సార్ ఈరోజు పట్టణాభివృద్ధి జరగలేదు కారణం మీ మౌనమే సార్. మీరు దేన్ని ఖండించడం లేదు. మీరు గమ్మున లేదు సార్. నేను చెప్తాను కదా, మీరు కమిషనరు, మీరు మౌనంగా ఉండడం మంచిది కాదు. గతంలో చాలా కమిషనర్లు ఉన్నారు, నిన్న మౌన ప్రదర్శన చేయడం మంచిది కాదు. మౌనంగా లేకపోతే ఈ ఎజెండాలు మీరు ఎట్లా పెడతారు సార్? ఇప్పుడు ఈ అంశము మీరు కాదు, మీరు కౌన్సిలర్ దృష్టికి ఏదైనా తెస్తా ఉన్నారా సార్? రోజు జరిగే దినచర్య శానిటేషన్ ఆఫీసర్ ఇంతవరకు తెలియదు కౌన్సిలర్. ఒకసారి అడగమనండి, పేర్లు ఏమైనా గుర్తున్నాయో అడగమనండి. ఇక్కడ ఉండే కౌన్సిలర్లకి ఆయన వచ్చి ఎన్ని రోజులు అయినాడు ఒక్కసారి అడగమనండి. ఇక్కడ ఉండే కౌన్సిలర్ పేర్లు ఆయన తెలుసా అడగనండి. పోనీ వాళ్ళ నెంబర్లు ఏమైనా ఉన్నాయో తెలుసా అడగనండి. సార్ 1 కోటి రూపాయలు పెట్టినారు ఇప్పుడు పంపులు మోటార్ సెట్లన్నీ. మునిపాపన్న వీధికి 3 ఏళ్ళైంది బోర్ ఇప్పి. ఆ బోర్కి దిగే మోటార్ దొరకలేదా సార్ ఇంతవరకు? ఏం పెడతా ఉన్నారు సార్? మీరు ఏం చెప్తా ఉండేది సార్? నేను అనేది ఈ సమావేశము ప్రజల 13th వార్డులో కూడా 3 years పైన మీ సమక్షంలో 30వ తేదీ 1వ నెల 24న అజెండా అంశంలో 4వ అంశంలో గడ్డూరు కాలనీలో 396 ఇండ్లు, బొందొడ్డి లేఅవుట్లో 2500 ఇండ్లకి అసెస్మెంట్ మనం వీధి పేర్లు పెట్టుకోవాలని చెప్పి, పనులు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి మనం పెట్టినాం. దీని గురించి మీరు ఇంతవరకు ఇప్పుడు జరిగింది అయిపోయి దరిదాపులు 8 నెలలు అవుతా ఉంది. మీటింగ్ మళ్ళీ డిసెంబర్కి వస్తా, నెక్స్ట్ జనవరి అది. దీని గురించి ఆదాయం గురించి మీరు ఏమైనా శ్రద్ధ తీసుకున్నారా? పోనీ ఈ గడ్డూరు కాలనీ గురించి కానీ, బొందొడ్డి లేఅవుట్ల గురించి కానీ, గంటావుల గురించి కానీ, అసెస్మెంట్ నెంబర్ గురించి మనకు ఆదాయం వస్తా ఉండేది టౌన్లో ఉండే ఇళ్ళ గురించి, దాని గురించే. ఈ ఆదాయం అంతా ఎత్తుకొని పోయి ఆడేస్తా ఉన్నారో తెలియదు. మాకు ఇంతవరకు గ్రాంట్లు రాలే, ఏ కౌన్సిలర్కి ఒక గ్రాంట్ రాలే. అంత వర్కులంతా జరిగేది జనరల్ ఫండ్లోనే. ఏమైనా పోనీ మేము వచ్చిన సమస్యని మాకు వచ్చిన సమస్యలు ఏదైనా పెట్టినారా మీరు? మిమ్మల్ని ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు? కాదు ఉంటా ఆల్రెడీ పట్టణ అభివృద్ధి కోసం పెట్టినారు, కానీ కాంట్రాక్టర్కి రద్దు చేయినారు. రద్దు చేసి ఈ రోజు ఆమోదం కాకముందే మళ్ళీ టెండర్లు నుంచి ఒపీనియన్ చేయనారని చెప్పి కౌన్సిలింగ్ అంశం ఆమోదం అవసరం లేదా అని చెప్పి అడగడం జరిగింది. అంటే ముందుగా మీకు తెలియదు కాబట్టి ఈ రోజు అజెండాలో చూసాం. అజెండాలో చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్లో ఆ టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ కూడా ఓకే అయిపోయినారు. ఇది కౌన్సిలింగ్ దృష్టికి రాకుండానే ఏ విధంగా టెండర్ అయిపోయింది, ఏ విధంగా తీసుకున్నారని దాని మీద చర్చ జరిగింది. అభివృద్ధి కోసం ఎవరు ఆటంకం లేదు, ఎవరైనా కాంట్రాక్టర్ చేయొచ్చు, కింద చేస్తే సంతోషము. వాళ్ళ 9వ అంశమైన పలంనర్లో కొన్ని అసెస్మెంట్ నెంబర్లు డబుల్ ఉన్నాయి, వాటర్ అసెస్మెంట్ నెంబర్లు 1-2 ఉన్నాయి. ఇలాంటి విఎల్టీలు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మార్చి వరకు పలంనర్లో ఇలాంటి డబుల్ అసెస్మెంట్ నెంబర్లు ట్యాక్సులు ఉండేవి. కౌన్సిలర్లు దృష్టికి తెచ్చి దాన్ని ఒకేసారి రద్దుపరచవలసిందిగా ఆ అంశాన్ని రద్దు పెట్టినాం. బడ్జెట్ మాత్రము వాయిదా వేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వము ఎక్కడైతే ఎంపీ గ్రాంట్లో ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్ నేను చేయలేననేసి సంసిద్ధత వ్యక్తం చేశాడో అదే ప్లేస్లో వేరే చోటుకి వర్కులు మార్చకుండా అదే ప్లేస్లో లొకేట్ చేసి ఆ వర్కులు అక్కడే పెట్టారు. ఆ వర్కులంతా అక్కడే కొనసాగుతాయి, వర్కులు జరుగుతాయి. వర్కుల విషయంలో ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ ఏంటంటే ఈ ట్రాఫిక్ పైన టీకే స్ట్రీట్లో ప్లస్ ఇదే జోలి వీధిలో ఇక్కడంతా ట్రాఫిక్ హెవీగా ఉందని ఈ అంశాల గురించి ఎక్కువగా మాట్లాడాము. శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వర్కుల పైన ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడైతే వార్డులో వర్కులు ఉన్నాయో అక్కడే జరుగుతాయి.